ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎల్ఆర్ఎస్ 2020లో అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఈరోజు మనం ఈపీస్తో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళతో కానీ లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఈరోజు మనం డీటెయిల్గా వాళ్ళకి ఓరియంటేషన్ సెషన్ లాగా లేకపోతే ట్రైనింగ్ సెషన్ లాగా ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రైమరీ అబ్జెక్టివ్ ఏంటంటే లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జియో 28 అని ఒక అమెండ్మెంట్ తెచ్చిందన్నమాట. దీంట్లో ఎల్ఆర్ఎస్ కట్టుకునే వాళ్ళకి మార్చ్ 31 కట్టుకుంటే 25% రిబేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇప్పుడు పెద్దపల్లిలో ఒక 16,000 మందికి మనం ఫీ ఇంటిమేషన్ చేశాం. బట్ మన రెస్పాన్స్ అనేది ఇప్పుడు దాకా ఓన్లీ 400 మెంబర్స్ మాత్రం కట్టాం. దాన్ని స్పీడప్ చేయడం కోసం సాఫ్ట్వేర్లు కానీ రిబేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒక చిన్న వర్కౌట్ చేయడం జరిగింది అనమాట. యావరేజ్గా మనం చూస్తే ఒక 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్కి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా పేమెంట్ చేయడం చేసి రిబేట్ని ఉపయోగించుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs దాకా సేవింగ్స్ వస్తాయి ఈ 31st తర్వాత నాన్ ఎల్ఆర్ఎస్ టైంలో చేస్తుంటే. అదే ఒక 500 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 3 to 5 lakhs దాకా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో అది మేము ఈ లేఅవుట్ డెవలపర్స్ కానీ ఎన్టీపీస్ కానీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ అప్డేట్ కోఆపరేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఇదే మీరు రాసిన పబ్లిక్ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య మీ కింద ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మీరు అక్కడికి వస్తే అక్కడ మీరు ఎంత పేమెంట్ చేయాలి అని మేము చెప్తే మీరు వెంటనే పేమెంట్ చేసి దాన్ని రెగ్యులైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేశాక వితిన్ 24 hours మేము మీకు ప్రొసీడింగ్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. మొత్తం కంప్యూటర్ జనరేటర్ ప్రొసీడింగ్ చేస్తున్నాం. సో ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయ్యాక ఇబ్బంది ఏం లేకుండా ఆ 24 hours to 48 hours మొత్తం పేమెంట్ దాని ఫర్దర్ ప్రాసెస్ అయ్యేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మన దగ్గర చూసుకున్నట్టయితే పెద్దపల్లిలో ఆల్మోస్ట్ 6,800 మందికి ఎల్ఆర్ఎస్ అప్లై చేసి మేము ఫీ ఇంటిమేషన్ పంపించాలి. సో ఇవి కూడా చూసుకున్నట్టయితే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఉన్నాయి, ఎక్కడ డెవలప్ అయిందో ఆ ఏరియాస్లో ఉన్నాయి. సో వాళ్ళని వీఆర్ రిక్వెస్టింగ్ మీరు వచ్చి ఎల్ఆర్ఎస్ అందులో అప్లై చేసి క్లియర్ చేసుకోవడం అని చెప్పడం జరిగింది. అదే కాక ఈ రోజు నుంచి సబ్ రిజిస్టర్ వాళ్ళతో కూడా లింకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎనీ ప్లాట్ మనం ఇంతకుముందు అన్ఆథరైజ్డ్ ప్లాట్ కానీ లేకపోతే లీగల్ ప్లాట్ ఏమైనా ఉన్నా కానీ సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ ఫర్ సమ్ రీజన్ అయ్యేవి కానీ ఇప్పుడు అది కూడా దాన్ని ఆపేయడం జరిగింది. సో ఎటువంటి ట్రాన్సాక్షన్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంటేనే ఫర్దర్ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ కాబట్టి ఇప్పుడు దాకా ఎవరు అప్లై చేసుకోలేదు లేకపోతే ఎవరైనా అప్లై చేసి కట్టుకోలేదు అన్నా కానీ డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళచ్చు, అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది మొత్తం ఈరోజు పైన మీటింగ్లో చెప్పడం జరిగింది. మీ ద్వారా కూడా పబ్లిక్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో కూడా మెసేజ్ రిలేటెడ్ చూడాలని చూస్తున్నాం.